సో ఇప్పుడు మన ఒక అంటే పార్టీకి సంబంధించిన అంశం ఇది. గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టుగా అధికారంలోకి వస్తే మనము మొత్తం క్యాడర్ని నిర్మించుకుంటామనేది ఒక ఆలోచన. అధికారంలోకి రావాలంటే క్యాడర్ ఉండాలనేది ఒక ఆలోచన. ఏంటి ఈ రెండిట్లో మీరు అటు ఇటు కాకుండా ఈసారి మళ్ళీ క్యాడర్ లేదని బూత్ స్థాయిలో మీ కమిటీలు లేకపోవడం, లేకపోతే ఎలక్షనీరింగ్లో మనం వెనకున్నామని అనుకోవటం, లేకపోతే డబ్బులు ఉండేవా నాయకులు మన దగ్గర రాలేదనుకోవటం, లేకపోతే వచ్చిన వాళ్ళని మనం తీసుకోకపోవటం, ఈ గందరగోళం అంతా ఎప్పటికి సెట్ అవుతుంది? అంటే నిజం చెప్పాల్సి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కూడా చాలా వరకు నిర్మాణం లేదండి. పార్టీ స్ట్రక్చర్ లేదు వాళ్ళకి. సరే, వాళ్ళ పార్టీ మనం దాని గురించి కామెంట్ చేయడం కాదు, కానీ ఇక జనసేన పార్టీ వరకు వచ్చేటప్పటికి 2019 ఎన్నికల నాటికి అప్పటికిప్పుడే మేము పార్టీలో అందరూ జాయిన్ అవ్వటం రావటం, కొంచెం కీలకమైన వ్యక్తులు మనోహర్ గారు లాంటి వాళ్ళు, ఇతరత్ర రాష్ట్రంలో అన్ని మూలల నుంచి వచ్చి జాయిన్ అయినటువంటి వాళ్ళు రావడం జరిగింది. ఎన్నికలకి చాలా తక్కువ సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. అదేంటంటే, ఇప్పుడు ఈ ఎన్నికల్లో మనం నిర్మాణం చేసుకుని వెళ్ళేంత సమయం లేదు కాబట్టి ఒక ఉద్యమ రూపంలో వెళ్ళిపోదాం ఎన్నికలకి. ఉద్యమ రూపంలో వెళితే దాన్ని మనం ఏదైనా ఎంతవరకు సాధించగలుగుతాం చూద్దాం, తర్వాత నిర్మాణం అనేటువంటి దాన్ని చేసుకుందాం అనేటువంటిది చెప్పారు. 2019 ఎన్నికల్ని మేము ఒక ఉద్యమ రూపంలోనే ఫేస్ చేసాం. ఎక్కడా కూడా మీరు చెప్పినట్టుగా మా బూత్ కమిటీలు అవి లేవు, ఆ రకమైన పరిస్థితి. 2019 తర్వాత ఒక స్ట్రీమ్ లైన్ చేయటం పార్టీని, ఆ స్ట్రీమ్ లైన్ చేసేటువంటి క్రమంలో జిల్లా కమిటీలు, మండల కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవటం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మేము నెమ్మదిగా ఇవన్నీ చేసుకోవడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి, నాదెండ్ల మనోహర్ గారి యొక్క కార్యదక్షత రెండూ చాలా ఉపయోగపడ్డాయి. అలా ఇవాళకి మేము చాలా సందర్భాల్లో చాలా చోట్ల పార్టీని బాగా నిర్మించుకోగలిగాం. ముఖ్యమైన మరో అంశం ఏంటంటే, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, రాజకీయాల్లో ఎన్నికల్ని ఫేస్ చేసినప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. మీకు ఎన్నికల్లో ఫేస్ చేసినప్పుడు, గ్రామాల్లో ఎన్నికలు జరిగినప్పుడే మనకు గ్రూప్ ఏర్పడుతుంది. జనసేన తరపున కొంతమంది క్యాండిడేట్లు పోటీ చేస్తే అక్కడ మనకు గ్రూప్ తయారవుతుంది. అది రాజకీయానికి చాలా ఫౌండేషన్. అది ఆ రకమైనటువంటి పరిస్థితులు మాకు ఎన్నికలు పెద్దగా జరగకపోవడం, జరిగినా కూడా ఈ కరోనా రావడం 2019 తర్వాత, ఈ కరోనా వచ్చినప్పుడు కొంత 1-2 సంవత్సరాల పాటు డిస్టర్బెన్స్ రావడం, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అంతగా కేంద్రీకరించలేకపోవటం, అయినప్పటికీ కూడా చాలామంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గిన చోట నెగ్గారు, ఓడిన చోట ఓడారు. ఇవన్నీ జరిగినప్పటికీ తర్వాత నుంచి మాకు 2021 తర్వాతే మేము దీని మీద దృష్టి పెట్టడానికి అవకాశం దొరికింది. అలా చూసుకున్నప్పుడు నెమ్మదిగా ఇవాళ ఇతర పార్టీ అంటే తెలుగుదేశం అలాంటి పార్టీలు అయితే చాలా సుశిక్షితమైనటువంటి పార్టీలు, వాళ్ళకి చాలా గ్రాస్ రూట్ లెవెల్లో కేడర్ అందరూ ఉంటారు, అది వేరే విషయం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని పోల్చుకున్నప్పుడు మేము వాళ్ళకంటే బెటర్గానే నిర్మాణం చేసుకున్నాం ఒక రకంగా. వాళ్ళ అదృష్టం ఏంటంటే, వాళ్ళకి 2019లో అధికారంలోకి వచ్చేసారు కాబట్టి అది తెలియటం లేదు, కానీ అదర్వైజ్ వాళ్ళకంటే మేమే బలంగా ఉన్నాం. జనసేన పార్టీ బలంగా ఉంది నిర్మాణం విషయంలో. ఇవాళ చాలా ప్రాంతాల్లో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్డు కమిటీ మెంబర్లు కూడా లేరు. కాకపోతే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అవి బయటికి రావడం లేదు. మేము అధికారంలో లేం కాబట్టి మాలో ఉన్నటువంటి లోపాలు బయటికి ఎత్తి చూపిస్తున్నారు. సరే, దీంతో కొంతమంది బయట వాళ్ళు రావడం వెళ్ళటం ఇవన్నీ కూడా ఏ పార్టీలోనూ సహజమే. రాను బలోపేతం అవుతున్నాం. ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి ఈ రకమైనటువంటి ఎలియన్స్ ఏర్పడడం వల్ల రేపు అధికారాన్ని షేర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పార్టీ బలోపేతం అవుతుంది. ఓకే, డబ్బు ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అంటారు? ఇప్పుడు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు జీరో బడ్జెట్ ఆయన అనకపోయినా పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇతర పార్టీలాగా అనే మాట ఆయన అన్నారు. దాన్ని వేరేలా తీసుకొని ఉండొచ్చు కొంతమంది, కానీ బట్ సామాన్యుడు కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది ఆయన ఆలోచన. కానీ ఆయన కూడా ఇవాళ ఈ ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు సాధ్యమైన ఒక మీమాంసలో పడ్డ పరిస్థితి. సో డబ్బు ఎంతవరకు శాసిస్తుందన్న రాజకీయాల్లో ఇవాళ ఒకటి మనం ధైర్యంగా చెప్పగలిగే మాట ఏంటంటే, ఎవరు ఏ రాజకీయ పార్టీ అయినా మీటింగ్ పెట్టాలంటే దానికి డబ్బు ఉంటే కానీ మీటింగ్ పెట్టలేరండి. ఎన్ని లక్షల మంది సభ అయినా సరే డబ్బు రూపాయి ఖర్చు పెట్టకుండా సభ జరిగేది ఒక జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి. అంతవరకు మాత్రం మేము గ్యారంటీ. కాకపోతే ఏదైతే ఎన్నికలు అంటారా, ఎన్నికలు అనేటప్పటికి డబ్బు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆ కీలకమైన పాత్ర పోషించే విషయంలో మనం కూడా ఆ రకమైనటువంటి విధానంలోకి వెళ్ళకపోతే కుదరదు. వెళతాం. కాకపోతే ఒక అడ్వాంటేజ్ మనకి ఏంటంటే, డబ్బులు ఖర్చు పెట్టేదానికి ప్రజా అభిమానానికి రెండింటికి పొంతన ఉంది ఇక్కడ. జనసేన పార్టీకి వచ్చేటప్పటికి మనం కొన్ని అంశాల్లో రూపాయి ఖర్చు పెట్టక్కర్లేకుండా మనకు సపోర్ట్ వచ్చేటువంటి జనం ఉంటారు.
అదేవిధంగా ఎన్నికలు వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా ఈ ఎలక్షనీరింగ్ ఎలా చేసుకోవాలో అలా చేసుకుని తీరాలి. దానికి డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటిది అవసరం అనేటువంటి మాట ఎవరైనా మనం ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బు ఖర్చు పెట్టడం అవసరమైనప్పటికీ కూడా ఓవరాల్ ట్రెండ్ రాష్ట్రంలో చూసుకుంటే, ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటే ఈ కూటమి వైపు మొగ్గు చూపిస్తున్నారు అందరూ. కూటమి వైపు మొగ్గు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో డబ్బు అవసరమైనప్పటికీ కూడా డబ్బు కంటే కూడా వేవ్ బాగా ప్రధానమైంది. ఇవాళ కూటమి వేవ్ కనబడుతుంది. మీకు చూడండి, చాలా సందర్భాల్లో మీరు చూస్తే 83లో ఎన్టీ రామారావు గారి వేవ్. ఆ రోజు డబ్బున్న కాంగ్రెస్ పార్టీ నెగ్గలేకపోయింది, ఎన్టీ రామారావు నెగ్గారు. అంతకుముందు 78లో ఇందిరా కాంగ్రెస్ విడిపోయినప్పుడు కూడా ఇందిరా కాంగ్రెస్లో చాలా చిన్న వాళ్ళు పోటీ చేస్తే కూడా వేవ్ ఉంటే వాళ్ళు నెగ్గేసే, డబ్బులు ఖర్చు పెట్టకపోయినా. ఇలా చూసుకుంటే డబ్బు అవసరం అయినప్పటికీ కూడా ప్రజల్లో ఒక వేవ్ వచ్చేస్తే మాత్రం డబ్బు కంటే కూడా వేవ్ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అలాగే ఇవాళ ఈ కూటమి వైపు వేవ్ ఉందని నేను నమ్ముతున్నాను. ఓకే అన్న, ముద్రగడ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఏముండదండి, ముద్రగడ ప్రభావం అసలు జీరోగా ఉంటుంది నా ఉద్దేశంలో. ఎందుకంటే ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో వెళితే ఏదన్నా ప్రభావం చేయగలరు, కానీ లేకపోతే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటే అది కష్టం. పార్టీ మీద ఏమన్నా ఒక టార్గెట్ చేసిందా వైసీపీ అని? చిన్న వాళ్ళని బయటికి లాగి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పార్టీ మీద దుష్ప్రచారం చేసి దాన్ని అన్ని మీడియాలు ఇచ్చి ఇదొక మిషన్ లాగా జరుగుతుంది అనుకోవచ్చా? జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ అంటేనే బ్యాక్ డోర్ ఆపరేషన్స్కి పెట్టింది పేరు. ఏదైనా ఉంటే ప్రతి చోట కులాల మధ్య గొడవలు తీసుకురావడం, లేకపోతే బాగా ఉదాహరణ మనం చెప్తాం, కోనసీమ జిల్లాకి డాక్టర్ అంబేద్కర్ మహాశయుని యొక్క పేరు పెడతానంటే ఎవరు కాదంటారండి? అది వాళ్ళు అందరితో పెట్టినప్పుడే పెట్టేసి ఉంటే, జిల్లాలో పునర్విభజన జరిగిన వెంటనే ఆ పేరు పెట్టేసి ఉంటే ఎవ్వరూ దాన్ని క్వశ్చన్ చేయరు. కావాలని గొడవలు రేకెత్తించి గొడవలు పెట్టి అప్పుడు దాన్ని పేరు అనౌన్స్ చేయటం, ప్రజల్లో అప్పటికే రాగద్వేషాలు పెరిగిపోయే పరిస్థితి తీసుకొచ్చి, ఇలా చూసుకుంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారపడిందే ప్రజా అభిమానం కంటే కూడా ఇలాంటి బ్యాక్డోర్ ఆపరేషన్సే. గొడవలు పెట్టడం, లేకపోతే చిన్న వాళ్ళని డబ్బుతోటి మేనేజ్ చేసి విమర్శింపజేయటం. అదేవిధంగా మీరు చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో బూతులు మాట్లాడినటువంటి శాసనసభ్యుడు కానీ మంత్రి కానీ లేరు. వాళ్ళకి బూతుల్ని నేర్పి ఏ కులానికి ఆ కులాన్ని చేత తిట్టించడం, ఇలాగా ఒక స్ట్రాటజీ చేసినటువంటి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, అర్థమైపోయినాయి. మొన్నటి వరకు ఏదో నమ్మారు, కానీ ఇప్పుడు మాత్రం స్పష్టంగా ఇవన్నీ ఈ జిమ్మికులన్నీ కూడా అర్థమైపోయినాయి. ఈ రకమైన దాన్ని తిరిగి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకేనా, మీ గెలుపు అవకాశాలు మీరు 10 మార్క్స్ అనుకుంటే ఏ స్థాయిలో ఉంది మీ గెలుపు అవకాశం? ఈ మార్కులు అవి నేను చెప్పలేను, కానీ గెలుపు మాత్రం తథ్యమని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఇవాళ ఒకటి నేను ఇందాక చెప్పినట్టుగా వేవ్ ఒకటి ఉంది. రెండోది, నిడదవోలు నియోజకవర్గంలో శేషారావు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు, ప్రజాభిమానం మెండుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన, జనసేన మనందరం కలిసి పనిచేసుకుంటున్నాం, కల్మషం లేకుండా, అరమరికలు లేకుండా పనిచేసుకుంటూ వెళుతున్నాం. అదొకటి. మూడోది, ఈ ప్రభుత్వం మీద కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఏదైతే ఉందో శాసనసభ్యులు కానీ వాళ్ళ మీద ప్రజల్లో సంతృప్తి లేకపోవడం. ఈ కారణాల వల్ల ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు నిడదవోలు ప్రజలకి? ఒకటేనే మనం చేసేది, ఇంకా మనం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయం, మరొక వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి పార్టీని అధికారంలోకి తీసుకురావటం, ముఖ్యంగా నిర్లక్ష్యం కాబడినటువంటి నిడదవోలు నియోజకవర్గాన్ని మళ్ళీ ఒక గాడి మీద పెట్టేదానికి, ఒక పట్టాలు ఎక్కించేదానికి వీలుగా అందరూ కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి నన్ను ఎమ్మెల్యేగా, అదేవిధంగా పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి పురంధేశ్వరిని ఎంపీగా నెగ్గించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రజలందరినీ కూడా తప్పనిసరిగా మేము అవకాశం ఇస్తే మేము సేవ చేస్తాం. నియోజకవర్గాన్ని మళ్ళీ గతి తెప్పిపోయినటువంటి నియోజకవర్గాన్ని మళ్ళీ సరైన దారిలోకి తీసుకురావడానికి కృషి చేస్తాం. తప్పనిసరిగా అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమ్మిళితం చేసి ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా దీన్ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తాం. కనుక మాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. అన్న, లాస్ట్ క్వశ్చన్ అన్న, ఇందాక మర్చిపోయాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇటు బీజేపీ కానీ వీళ్ళు భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. ఏంటిది? కొన్ని చూశాను నేను. బీజేపీ వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద
తెలుగుదేశం పార్టీ చెప్తుంది లేకపోతే కూటమి చెప్తుంది కరెక్ట్ కాదు అన్నట్టుగా కొంతమంది వ్యాఖ్యానించారు. ఎవరు ఏం చెప్పినానండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి ఒక చట్టం అది. దాన్ని ఎవరో యాక్సెప్ట్ చేయరు. అసలు నిజం చెప్పాలంటే మీ పాస్బుక్ మీకు ఇచ్చినప్పుడు ఫండమెంటల్గా అందరూ అడుగుతున్నటువంటి పాయింట్ చెప్తున్నాను నేను. ఓ పాస్బుక్ మీకు ఇచ్చారు, పాస్బుక్ మీకు ఇచ్చినప్పుడు దాని మీద మీ తాతగారిదో మీ నాన్నగారిదో మీకు అనువంశికంగా అది వచ్చినట్లయితే వాళ్ళ ఫోటోలు ఉండాలి, లేకపోతే మీ స్వార్జితం అయితే మీ ఫోటో ఉండాలి. తప్పితే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎవరు ఎందుకు పెట్టాలండి? అతనికి ఏమిటి సంబంధం? అతను ఏమీ సంపాదించి పెట్టలేదు కదా వీళ్ళకి. అది మొట్టమొదటి ప్రారంభమైనటువంటి తిరుగుబాటు. తర్వాత ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ దానికి వచ్చేటప్పటికి మీరు ఎక్కడైనా సరే భారత రాజ్యాంగం మనకు ఏం చెప్పిందంటే, ఎప్పుడైనా ప్రభుత్వాలు కానీ ఇతరులు కానీ ఎవరైనా సరే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే వాటిని క్వశ్చన్ చేసే రైట్ కోర్టులకు ఉంటుంది అనేటువంటిదే కదా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. మీకు అది కూడా లేదు. ఇంకా మనం ఇక్కడ జరిగేటువంటి ఇబ్బందిని మన కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి వీలేదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చేస్తే ఇక మన ఆస్తులకి రక్షణ ఏంటి? మన ఆస్తులకి ఇప్పుడు సొంత ఆస్తికి రక్షణ ఇంకేంటి చెప్పండి? కస్టోడియన్ ఆఫ్ ది సొసైటీగా ఉండవలసినటువంటి ప్రభుత్వమే మేము ఆస్తుల్ని కబళించేస్తాం, మేము మాకు తోచిన విధంగా అనేటువంటి విధానంలోకి వెళ్ళిపోతే ఎందుకు యాక్సెప్ట్ చేయాలి మనం? అందువల్లే మా మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఖచ్చితంగా దీన్ని మేము రద్దు చేస్తాం అనేటువంటిది. దానికి ఆ మేనిఫెస్టోకి ముగ్గురు కల్పించిన మేనిఫెస్టో కనుక భారతీయ జనతా పార్టీ యొక్క ఆమోదం కూడా ఉందని నేను అనుకుంటున్నాను.